ఒక ముఖ్యమైన అప్డేట్ గైస్ ఐ వాంట్ టు టెల్ యూ ఇన్ దిస్ వీడియో. సో మెనీ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫ్రీక్వెంట్లీ, వెరీ రీసెంట్ గా కూడా దీనికి సంబంధించిన కాల్స్ కానీ దీనికి సంబంధించిన కౌన్సిలింగ్ లో నన్ను అడగడం కానీ జరిగింది. దేనికి సంబంధించింది అంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం కరెక్టేనా, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో బ్యాక్ డోర్ ద్వారా వెళ్ళడం కరెక్టేనా. సో ఈ రెండు విషయాల మీద అడుగుతా ఉన్నారు. దీనికి సంబంధించిన ఆన్సర్స్. సో ఫస్ట్ ఏంటి అంటే, బిఫోర్ స్టార్టింగ్ వీడియో ఒక్క విషయం అయితే చాలా క్లారిటీ చెప్పాలి. బ్యాక్ డోర్ కానీ లేకపోతే ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టడం కానీ కరెక్ట్ కాదు. ఓకే, ఇది లీగల్ కూడా కాదు. కానీ దీన్ని ఏంటి అంటే, చాలా మంది ఏమడుగుతారంటే, నేను ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడున్న ఇండస్ట్రీ, ఓకే, ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఫేక్ కానీ బ్యాక్ డోర్ ద్వారా కానీ వెళ్తే ఏమవుతుంది అంటే, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, బ్యాక్ డోర్ ద్వారా ఫస్ట్ బ్యాక్ డోర్ గురించి మనం మాట్లాడుకుందాము. సో చాలా మంది ఇప్పటికీ బ్యాక్ డోర్ ట్రై చేస్తున్నారు. బ్యాక్ డోర్ లో ట్రై చేసి బ్యాక్ డోర్ లోనే వెళ్దామనే ఆలోచనలో ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే, బ్యాక్ డోర్ అనేది చాలా మంది ఏమనుకుంటారంటే, నేను డబ్బులు కట్టేశాను, డైరెక్ట్ గా నేను జాబ్ లోకి వెళ్ళిపోయాను. చాలా వరకు ఏంటి అంటే, ఈ విధంగా డబ్బులు కట్టి జాయిన్ అయినప్పుడు అది జెన్యున్ గా, ఒకవేళ ఏదైనా కానీ జెన్యున్ గా జాయిన్ అయిపోయా అనుకుందాం. అయిపోయిన తర్వాత ఇంకా నేను డబ్బులు కట్టాను కాబట్టి నాకు ఉద్యోగం వచ్చింది, నన్ను ఇంకెవరు ఏం చేయలేరు, ఓకే అని చెప్పి చాలా వరకు వర్క్ లో కేర్లెస్ చేస్తూ ఉంటారు. అంటే నేను బ్యాక్ డోర్ జాయిన్ అవ్వమని నేను చెప్పట్లేదు. కానీ ఇక్కడ ఏంటి అంటే, జాయిన్ అయ్యి వచ్చిన తర్వాత కూడా దాన్ని సీరియస్‌గా తీసుకోకుండా లైట్ తీసుకొని, డబ్బులు కట్టాను జాబ్ వచ్చింది. ఎవరి కోసం వచ్చింది? పోతే పోనీ అంటే లైట్ ఒక తెలియని ఒక నెగ్లిజెన్స్‌తో బిహేవ్ చేస్తా ఉన్నారు. సో చాలా మంది గుర్తుపెట్టుకోండి, ఈ విధంగా ఎళ్ళినోళ్ళు గాని, ఒకవేళ ఎళ్ళాలనుకునేవాళ్ళు గాని, వెళ్ళిన తర్వాత సరే వెళ్లారు. ఓకే, తప్పు. అది యాక్చువల్లీ కరెక్ట్ కాదు. సరే రాంగ్ అయినా గాని ఏదో ఎళ్లారు, తెలియక ఎళ్లారు. ఎళ్ళిన తర్వాతనే మీరు సీరియస్‌గా తీసుకున్నారా మీ జాబ్‌ని? గుర్తుపెట్టుకోండి, 6 మంత్స్ టు 7 మంత్స్, 8 మంత్స్‌లో టెర్మినేట్ అయ్యి బయటకొచ్చినోళ్ళు చాలా మందున్నారు. ఒక్కసారి ఒక కంపెనీ నుంచి టెర్మినేట్ అయిపోయిన తర్వాత, ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎక్కడా గూడా మీకు టెర్మినేషన్ లెటర్ అనేది చాలా క్లియర్‌గా కనిపిస్తది. ఇంకొక స్టూడెంట్ బాండ్ బ్రేక్ చేసాడు. ఓకే. ఈ ఈ విధంగా గాదు. అతను జెన్యూన్ గానే వెళ్ళాడు. కానీ బాండ్ బ్రేక్ చేసాడు. బాండ్ బ్రేక్ చేస్తే వాళ్ళు డబ్బులు అడుగుతా ఉన్నారు రిటర్న్‌లో. సో ఇతనేం చేశాడంటే, లీగల్‌గా నోటీస్ పంపాడు. ఓకే, లీగల్‌గా నోటీస్ పంపాడు. అంతా జరుగుతుంది. కానీ వాళ్ళేంటి అంటే, పిచ్చ లైట్ తీసుకున్నారు. ఇతను కట్టడానికి ఇతని దగ్గర డబ్బులు లేవు పాపం. కానీ ఇక్కడ ఏం చేయాలి? డెఫినైట్‌లీ ఏంటి అంటే, ఇక్కడ లేబర్ డిపార్ట్‌మెంట్ ఉంటుంది. దానికి కంప్లెయింట్ చేస్తే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ సివియర్. ఓకే. మన కార్మిక చట్టాలు చాలా స్ట్రాంగ్‌గా ఉంటాయి. దానికి సంబంధించి లేబర్ ఆఫీస్‌ని కన్సల్ట్ అయితే డెఫినైట్‌లీ దీని మీద చాలా సీరియస్ యాక్షన్ అనేది తీసుకుంటారు. బట్ ఇన్‌స్టెడ్ ఆఫ్ థట్, కుదిరినంత వరకు 99% వరకు మనం కంపెనీ మనకి ఆ లెటర్ అనేది తీసేసుకొని, ఆ డబ్బులు ఒకవేళ అడిగితే ఇచ్చేసి, ఆ లెటర్ తీసేసుకొని బయటపడే పరిస్థితి ఉండాలి. ఎందుకంటే సీ, వెరీ క్రూషియల్ టైమ్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ బీటెక్ ఆర్ ఆఫ్టర్ కంప్లీటింగ్ యువర్ డిగ్రీ, first 5 years is to be very crucial. That is very crucial. You need to utilize that time perfectly. ఆ 5 సంవత్సరాలు నువ్వేం చేస్తావు అనేది ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఓకే. సో ఇక్కడ ఈ విధంగా చాలా మంది ఉన్నారు. సో ఇక్కడ ఏంటంటే, 8 మంత్స్ టెర్మినేషన్ అయిపోయొచ్చు. టెర్మినేషన్ అయిపోయిన తర్వాత ఆ టెర్మినేషన్ లెటర్ అనేది నీకు ఇస్తారు. సో ఇప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ నేను చెప్పను. అసలు నేను చెప్పకుంటే అయిపోతది కదా! మీ పీఎఫ్ యూఎన్ హిస్టరీలో అదొస్తుంది. ఓకే, అదొకటి మీరు గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఎప్పుడైనా గానీ బ్యాక్ డోర్‌లో ఇప్పుడున్న పరిస్థితుల్లో మాత్రం చాలా మంది బ్యాక్ డోర్ ఆప్ట్ చేసుకుంటున్నారు. కానీ బ్యాక్ డోర్ అనేది కరెక్ట్ గాదు. అది ఎప్పుడు ఏ విధంగా దారి తీస్తుంది, ఎప్పుడు ఏ విధంగా మన కెరియర్ అనేది స్పాయిల్ అవుతుంది చెప్పలేని పరిస్థితి. సో డు నాట్ గో విత్ బ్యాక్ డోర్. ఇప్పుడున్న సిట్యుయేషన్ అయితే కొంతమంది ఎళ్తున్నారు. ఇంకా వాళ్ళ ఇష్టం, అది మనం ఏం చేయలేము. బట్ ఇంకొక విషయం అయితే క్లారిటీగా చెప్పాలనుకుంటున్నా. ఫేక్ ఎక్స్‌పీరియన్స్ విషయంలో ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఫేక్ పెడితే ఉద్యోగం వచ్చే పరిస్థితి లేదు. ఐ యామ్ టెల్లింగ్ యూ ఓపెన్‌లీ. చాలా ఓపెన్‌గా చెప్తా ఉన్నా. చాలా క్లియర్‌గా, క్రిస్టల్ క్లియర్‌గా, మీకు నచ్చినా, నచ్చకపోయినా ఉన్న నిజాన్ని నేను డైరెక్ట్‌గా చెప్పేస్తా. ఐ డోంట్ ఈవెన్ బాదర్ ఆర్ కేర్ అబౌట్ ఎనీవన్. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది అబ్బా! మీ టైటిల్‌లు, థంబ్‌నెయిల్‌లు పెట్టి మిమ్మల్ని చంపేస్తారండి అంటారు. బట్ ఫ్యాక్ట్ ఏంటి అంటే, ఐ హావ్ టు టెల్ ద ట్రూత్. వెదర్ ఇట్ ఈస్ వెరీ హార్ష్ ఆర్ ఎల్స్ ఇట్ ఈస్ నార్మల్, వాటెవర్ ఇట్ మే బి. అది మీకు ఫేవర్‌గా నేను చెప్పలేను. మార్కెట్‌లో, ఇండస్ట్రీలో ఏం జరుగుతుందో అది నేను చెప్పగలుగుతాను. రైట్? సో అది చాలా ఇంపార్టెంట్. తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న పరిస్థితుల్లో 100% ఎంఎన్‌సిలో అయితే అస్సలు లేదు. స్టార్టప్‌లో అయితే కొంతవరకు ట్రై చేసుకుంది గానీ పాసిబిలిటీస్ ఉన్నాయేమో. బట్ స్టిల్ అది కూడా ఏంటి అంటే, అంత ఈజీగా అయితే లేదు. కాంప్లికేషన్ అయితే కొంచెం గట్టిగానే ఉంది. ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోవాలి. వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇది. అయితే చాలా మంది ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఉద్యోగాలు ఉన్నాయంటే, ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో జాబ్స్ ఆర్ దేర్, కాల్స్ ఆర్ స్టార్టెడ్ అండ్ వి హావ్ వెరీ హ్యూజ్ ఓపెనింగ్స్ అని చెప్పలేను గానీ, యెస్,
వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ కాల్స్ ఇన్ ద మార్కెట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, అయితే ఇక్కడ ఇప్పుడున్న పరిస్థితిలో ఫస్ట్ పాయింట్ బ్యాక్ డోర్ ఆప్ చేసుకోవచ్చా? సమ్వాట్, బట్ ఇట్ ఈస్ వెరీ రిస్క్ అయితే ఉంది, లీగల్ అయితే కాదు. బట్ మనం ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ఇప్పుడు జాబ్ తెచ్చుకోవచ్చు ఇప్పుడున్న కండిషన్లో? అబ్సల్యూట్లీ నో. ఓకే, ప్రాపర్ ప్లానింగ్ లేకుండా అస్సలు వెళ్ళకండి. ఓకే, దిస్ is 2 are very important. Thank you. This is Raj signing off. CVC Guidance Private Limited, one stop solution for all job oriented courses. Thank you.